డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన చేసిన ప్రతిసారి వివాదాస్పదమవుతోంది. గతంలో సీఎం హోదాలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ నిరసన గళాలను తొక్కిపెట్టి తిరుమలలో పర్యటించారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించారు. దీనిపై హిందూ వాదులు సాధు సంతుల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. పాదయాత్ర ప్రారంభానికి ముందు పాదయాత్ర ముగిసిన తర్వాత తిరుమల వచ్చిన జగన్ తన మంది మార్బలంతో చేసిన హంగామా అప్పట్లో వివాదాస్పదమైంది. తిరుమల గిరులను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమాడ వీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో పాదరక్షలు లేకుండా నడుస్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే క్యూ కాంప్లెక్స్లోకి గతంలోకి జగన్ ఏకంగా పాదరక్షలతో ప్రవేశించడం తీవ్ర వివాదాస్పదమైంది. తిరుమలలో పార్టీలు, వ్యక్తులకు అనుకూలంగా నినాదాలు చేయడం నిషేధం. కానీ జగన్ పర్యటించిన ప్రతిసారి మాడ వీధులు, క్యూ కాంప్లెక్స్లో జై జగన్ అంటూ అనుచరులు నినాదాలు చేసినా వారిని ఏ రోజు వారించిన పాపాన పోలేదు. గత పర్యటనల్లో జగన్ ఆయన అనుచరగణం చేసిన అరాచకాలను గుర్తు చేసుకుంటున్న భక్తులు శనివారం ఆయన తిరుమల పర్యటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎమ్మెల్యేగా పర్యటనకు వస్తున్న జగన్ తిరుమల సాంప్రదాయాలను పాటించాలని కోరుతున్నారు. అన్య మతస్థులు తిరుమలలో పర్యటించినప్పుడు శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు ఉన్నాయంటూ డిక్లరేషన్ ఇచ్చే నిబంధన, సాంప్రదాయాలను జగన్ అనుసరించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారి పట్ల విశ్వాసం లేని జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని సాధు పరిషత్ ప్రకటించింది. పవిత్రమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడడంతో పాటు 5 ఏళ్ల పాలనా కాలంలో తిరుమల పవిత్రత, ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించిన జగన్కు ఏడుకొండల వాడిని దర్శించుకునే హక్కు లేదంటూ ధార్మిక సంఘాలు నిరసనలకు తీవ్రం చేశాయి. ఇక మరోవైపు జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు. రైట్, మొత్తంగా జగన్ తిరుమల పర్యటన అయితే కొంత వివాదాస్పదంగానే కనిపిస్తోంది. డిక్లరేషన్ ఉంటేనే, డిక్లరేషన్ తీసుకున్న తరువాతే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామంటే ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే తేల్చి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు తిరుమలకు వెళ్ళనున్న జగన్ రేపు దర్శనానికి అయితే వెళ్ళనున్నారు. ఈ మొత్తం కూడా కొంత ఉత్కంఠగా ఉందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఇన్ ద్వారా. చెప్పండి సుధీర్. ఏదైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి యొక్క తిరుమల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం స్వామివారి ఆ లడ్డు ప్రసాదంలో సంబంధించినటువంటి యొక్క కల్తీ నెయ్యి వాడుతున్నారనేటువంటి వస్తున్న నేపథ్యంలో మొత్తం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా యావత్ ప్రపంచంలో కూడా దీనిపైన చర్చనీయాంశమైంది. ఎందుకంటే దైవత్వంతో హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమలకు వచ్చేటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి శైలిని కూడా చూశారు. దీన్ని ప్రస్తుత ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత మతాలన్నీ కూడా ఒక్కటే, కొంతమంది తిరుమలకు వచ్చేటువంటి పీఠాధిపతులు కావచ్చు, అలాగే ధార్మిక సంబంధించినటువంటి మఠాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని మీద ఈ రోజు ఉద్యమాలు చేపడుతున్నారు. ఎందుకంటే ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల లడ్డులో ఇటువంటి మాంసాహారం, కొన్ని జంతువుల కలేబరాలు కావచ్చు, దానికి సంబంధించిన కొవ్వు పదార్థాలు మిక్స్ చేసి లడ్డు తయారు చేశారనేటువంటి నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటపెట్టడము, అలాగే దాని మీద ఒక కమిటీ కూడా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇప్పటికే ఆల్ఫా కంపెనీకి సంబంధించినటువంటి అతి తక్కువ రేట్ తో విడుదల చేసిన తర్వాత తిరుమలకు ఈ యొక్క నీరుని ఉపయోగిస్తున్నాను. కేవలం మనకి ఇప్పుడు తెలిసేది లడ్డు ఒకటే ఉపయోగిస్తున్నాను. లడ్డే కాకుండా స్వామివారికి ఇచ్చేటువంటి పెట్టేటువంటి నైవేద్యాలు,
సుప్రభాత సేవ తర్వాత పెట్టేటువంటి నైవేద్యాలు అన్నింటిలో కూడా ఇదే నెయ్యిని వాడుతున్నారు నేపథ్యంలో పూర్తి స్థాయిలో అందరం మండిపడుతున్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతము ఈ రోజు సాయంత్రం 4:30కు గన్నవరం నుండి తిరుమల శ్రీవారి దర్శనార్థము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. అయితే ఇతను అన్ని మతస్థుడిగా గుర్తించి ఖచ్చితంగా, ఎందుకంటే వేరే మతానికి చెందిన వాళ్ళు పైన ఉన్నటువంటి లెడ్జర్ డిక్లరేషన్ లో సంతకం పెట్టిన తర్వాత దర్శనానికి వెళ్తారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సంతకం పెట్టకుండానే వ్యవహరించారని గతంలో దంపతులు రాకుండా వచ్చినటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అయినా డిక్లరేషన్ లేకుండా సంతకం పెట్టకుండా తన హయాంలో అలా చేశారనేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అతను డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టిన తర్వాత తిరుమలకి అలౌ చేస్తామని, అలాంటి పరిస్థితుల్లో రేణుగుంట విమానాశ్రయం వద్ద అడ్డుకుంటామని ఇటు హిందూ ధార్మిక క్షేత్రం కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అలాగే టీడీపీ కావచ్చు, తిరుమల నిర్వాసితులు, తిరుమల కాళీచంద్ర పుట్టినటువంటి తిరుపతి వాసులు కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి ఈ రోజు ఉన్నారు. కేవలం డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టిన తర్వాత తిరుమలకు అలౌ చేస్తామంటున్నారు. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతకం పెడతాడా లేకంటే దీనిపైన వివాదం నడుస్తుందనే సాయంకాలం 4:30కి ఈ యొక్క ప్రత్యేక విమానంలో ఆయన రానున్నారు. డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెడితే ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు లేకుండా శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని అటు తిరుమల సంబంధించినటువంటి ధార్మిక సంస్థలన్నీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో వేచి ఉన్నారు. ఇప్పటికే పలు పీఠాధిపతులు, తిరుమలలో ఉన్నటువంటి మఠాలు వాళ్ళు కొంతమంది దీనిపైన ప్రస్తావన ఎత్తమైనప్పటికీ తిరుపతిలో ఉన్నటువంటి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. మొత్తం మీద సాయంకాలం ఈయన వచ్చిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడితేనే తిరుమలకు అలవ చేసేటువంటి పరిస్థితి తెప్పిస్తామని, లేని పక్షంలో ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని కొన్ని ధార్మిక సంఘాలు కూడా తెలిపారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.